హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి 100 రూపాయల టబ్ అండి. ఇందులో నేను కిచెన్ వేస్టేజ్, పసుపుల ఎరువు, తూమట్టి, ఇసుక అంతా మిక్స్ చేసుకున్నానండి. కిచెన్ వేస్టేజ్తో ఎర్త్ వామ్స్ ఫామ్ చేశాను. ఆ కిచెన్ వేస్టేజ్ అంతా కింది భాగంలో వేసుకున్నాను. ఇందులో 3 బెండకాయ విత్తనాలు మొలిచాయండి. ఇంకా ప్లేస్ ఉంది కదా అనేసి నేను ఇంకొన్ని విత్తనాలను పెట్టుకుంటున్నాను. ముందుగా ఎక్కడెక్కడ పెట్టుకోవాలనో ఇలా వేలుతో పెట్టేసుకున్నాను గుర్తుల్ని. బెండకాయ విత్తనాలు, ఈ విత్తనాలను పెట్టుకుంటున్నానండి. 100 రూపాయల కంటైనరే ఇది. బెండకాయ మళ్ళీ తీసి నాటుకోవాల్సిన పని లేదండి. అందుకోసం నేను ఒకేసారి ఎక్కడ అరేంజ్ చేసుకోవాలనేసి ఒకే చోట పెట్టేస్తున్నాను విత్తనాలని. ఇలా ఎక్కడెక్కడ పెట్టుకోవాలి అనేసి ముందే ప్లాన్ చేసేసుకొని ఇలా ఒకేసారి పెట్టేసుకుంటున్నానండి. మొత్తం బెండకాయ విత్తనాలు అంతా పెట్టేసుకున్నాను. ఇందులో కూడా ఒక 3 బెండకాయ చెట్లు వచ్చినాయండి, మొలిచాయి. ఇందులో గోంగూర, బెండకాయ వచ్చేసాయి. ఈ బెండకాయ పెద్దగా అయినప్పుడు ఈ గోంగూర మొత్తం కోసేసుకుంటానండి. ఇక్కడ కొంచెం గ్యాప్ ఉంది, ఇక్కడ ఒకటి పెట్టున్నాను నేను విత్తనము. వేస్ట్గా ఉన్న కూలర్లో నేను ఇలా తయారు చేసుకున్నానండి. ఇది చూడండి ఎంత బాగా గ్రోత్ వస్తుందో. ఇందులో మట్టి చాలా తక్కువ వేసానండి. అంత కిచెన్ వేస్టేజ్తో వచ్చిన బంగారపు మట్టి, పొడి మట్టి, కిచెన్ వేస్టేజ్ని అంతా ప్రిపేర్ చేసేసుకొని మట్టిని తయారు చేసేసుకొని ఇలా కూలర్ కంటైనర్లో వేసి పెట్టుకున్నాను. ఇది చూడండి ఎంత ఆరోగ్యంగా, ఎంత హెల్తీగా పెరుగుతున్నాయో. డైరెక్ట్ నేలలో పెరిగినట్లు పెరుగుతున్నాయి. చూడండి పూత, పిందెలు, కాయలు ఇంత చిన్న చెట్టుకి ఎంత బాగా వచ్చాయో. ఈ కార్నర్లో ఈ కాకర విత్తనాన్ని పెట్టుకుంటున్నానండి. కాకర, ఈ బచ్చలాకు, ఈ కార్నర్లో పెట్టేసామంటే మనం ఇక్కడే తీగ కట్టుకోవచ్చు అన్నమాట. ఒక పుల్ల లాంటిది పెట్టేసుకొని 4 సైడ్స్ దారాలు కట్టేసుకొని మనం తీగను పైకి తీసుకొని రావచ్చు. అందుకోసం ఇట్లా కార్నర్స్లో తీగ మొక్కలు పెడుతున్నాను. మిడిల్లో ఇట్లా వంకాయ మొక్కలు వేసాను. ఇక్కడ ఒకటి కార్నర్లో అలసంద వచ్చింది చూడండి. ఇక్కడే కర్రలు కట్టేసేసి నేను తీగ పెట్టేసుకుంటాను. మనకు నేలలోనే ప్లేస్ అవసరం లేదండి. మనం ఇలా కూలర్ కంటైనర్స్, ఇట్లా 100 రూపీస్ టబ్స్ వస్తాయి కదా, బకెట్స్లలో ఇట్లా మనం పెంచుకోవచ్చు. ఈ 100 రూపీస్ టబ్స్ అయితే చాలా బాగా వస్తాయండి మనకు మొక్కలు. ఎందుకంటే వెడల్పు ఉంటుంది, గాలి అనేది బాగా పోతుందన్నమాట. అందుకు వీటిలో భలే వస్తాయి మనకి. మట్టి కూడా నేను బాగా పొడి పొడిగా పెట్టుకుంటానండి. పొడి పొడిగా పెట్టుకున్నామంటే వాటికి ఎయిర్ అనేది బాగా వస్తుందన్నమాట. మీరు కూడా ఇలా చిన్న చిన్న టబ్స్లలో వేస్ట్ వాటర్లంతా కూరగాయ మొక్కలు పెంచుకోండి. మీ ఇంటికి సరిపడా కూరగాయ మొక్కల్ని